సమూయేలు చిన్నప్పుడు దీపం మారిపోక మునిపే దేవుని స్వరాన్ని విన్నాడు. నీ కుటుంబ శోధనలోకి వెళ్ళకముందే, నీ కుటుంబ శోధనలో ప్రవేశించక మునిపే, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడ ప్రారంభమయ్యాను, నేను ఏ బస్సు ఎక్కాను, నేను దిగేది ఎక్కడ, నీ చేతులు బయట పెడుతున్నానేమో. అర్థమవుతుంది మీకు? బస్సులో ఎక్కి చేతులు బయటపెట్టి, ట్రైన్లో ఎక్కి చేతులు బయటపెట్టి, తలకాయ బయటపెడితే హానికరమైన జరుగుతుంది. నీవు ఒక సంఘంలో ఉండి, ఒక సేవా విధానంలో ఉండి, నీ కుటుంబం అంతా కూడా ప్రార్థనా విధానంలో ఉండి, మరి నీ కుటుంబంలో ఉన్న వారంతా ఎక్కడెక్కడ చేతులు పెడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి. దానివలన ఒకరోజు దేవుని నామానికి అవమానకరం కాకోకున్నట్లు జాగ్రత్త పడండి. హెచ్చరిక, హెచ్చరిక, ఇది హెచ్చరిక. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నిన్ను నలిగిన వ్యక్తిగా, ఒకసారి మూలవాక్యం చదవండి, ఒకసారి మూలవాక్యం చదవండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం. నలిగిన వారికి ఆయన మహాదుర్గమగును, ఆపత్కాలములో ఆయన వారికి మహాదుర్గమగును. నీకు ఎలా ఉండాలనుకున్నాడు ఆయన అంటే, ఆయన ఏదో చిన్న సాయం చేసేవాడికి ఇలా కాదు, చిన్న మాట సాయం చేయవయ్యా, చిన్న 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 వారమ, చిన్న 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 కష్టమయ్యా, నీకు చిన్న చిన్నవి కాదు ఆయన చేసేది, మహా అద్భుతమైన కార్యాలు ఆయన చేయాలనుకుంటున్నాడు. నిన్ను ఒక గొప్ప తలగా ఉంచాలనుకుంటున్నాడు, అనేకుల మధ్య నిన్ను ఒక విలువైన పాత్రగా ఉంచాలనుకుంటున్నాడు. రాణి హెస్తేర్ అనుకుందా, నేను ఈ విధంగా మరి ఆ పలానా రాజు దగ్గర నేను రాణిగా ఉంటానని అనుకుందా? దేవుని ఏర్పాటు అది, దేవుని ఏర్పాటు అది. కాబట్టి మీ జీవితంలో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో మీరు అనుకోవట్లా, కానీ దేవుడు మిమ్మల్ని గురించి ఒక గొప్ప తలాంతు కలిగి, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ ఆలోచన నెరవేర్చడానికి మీరు ఏం చేయాలంటే ప్రయాసపడాలా. ఏ ప్రయాసపడాలా? అక్షయమైన దాన్ని కోరుకోవాలా, క్షయమైన దాన్ని కాదు. క్షయమైన దాన్ని కోరుకుంటే, క్షయమైన దాని కోసం పరిగెడితే నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా మనము మిగిలిపోతాం. క్షయమైనది, క్షయమైనది, క్షయమైన బీజాన్ని విడిచిపెట్టి అక్షయమైన దానికోసం ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎలాగ ప్రార్థన? దేవుని వాక్యానుసారమైన ప్రార్థన. అందరి ప్రార్థనలో ఏమన్నానంటే, యేసు ప్రభువు వారి తన నోటితో చెప్పిన మత్తయి సువార్తలో తన నోటితో ఉద్దేశించిన అలాంటి ఇలాంటి వాళ్ళని చూసి ఏం చెప్పాడంటే, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరడు, కానీ నా చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని వాక్యాన్ని నెరవేర్చేవాడు పరలోక రాజ్యానికి చేరతాడు. మనం అందరూ దేవుని సన్నిధిలో ఉన్నాం. మనలో ఏ విధమైన మరి ఆలోచనలు కలిగి ఉన్నాం, ఏ విధమైన తలంపులు కలిగి ఉంటున్నాం, మనం అడియాశలు కలిగి తిరిగే స్వభావం కలిగి ఉన్నామా, లేదు మనం ముందున్న వాక్యాన్ని వినేవారిగా ఉన్నాము. ముందున్న వాక్యాన్ని మాత్రం పడిచొని పెడతాం. అవే ఇది నచ్చటలా, ఈ వాక్యం ఇవ్వట్లా, నచ్చటలా, ఎందుకంటే ఇది గుచ్చుకుంటుంది. ఎలా ఉంటుంది? గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుందంటే కారణం ఏంటి? గుచ్చుకుంటుందంటే కారణం ఏంటంటే నీలో మరి